హాయ్ అండి. ఈరోజు చికెన్ తందూరి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకుందాం. చికెన్ని ఇలాగ శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఇలాగ నాట్లు పెట్టుకోండి. ఇవి ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్లో మసాలా అంతా లోపలికంటూ వెళ్ళి చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. ఇవన్నీ ఇలా ముక్కలు కొట్టించుకున్నప్పుడే మీరు చెప్తే వాళ్ళే ఇలా నాట్లు పెట్టిస్తారండి. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలాల పొడి వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఇందులో 2 నిమ్మకాయలు పిండుకోండి. ఈ 2 నిమ్మకాయలు రసం తీసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి మ్యారినేషన్ కోసం. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోండి. బాగా చేతితో బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా ఒక ముద్దలాగా అయ్యేలాగా. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాని ఈ చికెన్కి పట్టిద్దాం. చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా మ్యారినేట్ చేసుకోండి. చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకు చికెన్ అనేది లోపల వరకు వెళ్ళి జ్యూసీగా ఉంటుంది. లోపల మనం రెస్టారెంట్లో తిన్న టైప్లో వస్తుంది. మీరు మసాలాలన్నీ కరెక్ట్గా వేసుకొని ఇలా లోపలికి వేలు పెట్టుకుంటూ ఇలా మ్యారినేట్ చేసుకోండి. మొత్తం ముక్కలన్నిటికీ మసాలాని ఒక్కొక్కటిగా వేసుకొని పట్టించుకోండి. అప్పుడే మనకి మసాలా మొత్తం ముక్కలంతా పడుతుంది. చూసారు కదా, ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మసాలా లోపలికంట వెళ్తుంది, బాగుంటుంది. వీటిని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి, చాలా బాగుంటుంది. లేదంటే మీరు బయట కూడా ఉంచేసుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇలా కొంచెం చిక్కగా అయింది కదా, గట్టిగా అవుతుంది. అప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఒక్కొక్క పీస్ జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా జాగ్రత్తగా కాల్చుకోండి. కొంచెం ఇలా తిప్పుకొని అటు ఇటు కాల్చుకోండి. అప్పుడు మనకి ఇది లోపల వరకు ఉడికి బాగుంటుంది. తర్వాత మనం కాల్చినప్పుడు మనకి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఉడకడంలోనే ఉంటుంది. ముందు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వేపుకున్న తర్వాత మనం కాల్చుకోవాలి. లేదంటే కనుక లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఫస్ట్ ఇలా ఆయిల్లో మనం ప్యాన్లో పెట్టి వేపుకోండి. ఇలాగా ఆయిల్ మీద మొత్తం 4 సైడ్స్ కూడా మనం నీట్గా ఇలా స్లోగా తిప్పుకుంటూ జాయింట్లు మిగతా పీసులు కూడా వేపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం చూసారు కదా, ఈ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకోండి. నా దగ్గర లేదు, సో నేను ఇది పెడుతున్నాను. ఇలాగ మిగతావన్నీ కూడా సింపుల్గా కాల్చుకోవడమే. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మీకు తెలిసిపోతుంది ముట్టుకున్నప్పుడు. అలా అయ్యే వరకు కాల్చుకొని వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా తందూరి చికెన్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.